అక్రమార్కులపై కూటమి ప్రభుత్వం కొరడా జలిపించింది. ఆక్రమణదారులపై కత్తి దూసింది. జగన్ సొంత జిల్లాలో ఒకప్పటి నెంబర్ 2 సజ్జల చేసిన కబ్జాలపై చంద్రబాబు సర్కార్ సీరియస్ అయింది. కలెక్టర్ నివేదిక ఆధారంగా భూములు స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. మాజీ సీఎం జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తన సొంత ఇలాకా కడప జిల్లాలో వైసీపీ నేతల భూ కబ్జాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు సంధించింది. కడప శివార్లలోని సజ్జల ఎస్టేట్లో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వైనం ఏబీఎన్ వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఏబీఎన్ స్పాట్లైట్. కడప జిల్లాలో 5 ఏళ్ల పాటు పెద్దల నుంచి వీధి స్థాయి నాయకుల వరకు గద్దల్లా వ్యవహరించారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వైనంపై ఏబీఎన్ వరుస కథనాలు సంధించింది. ఆ కథనాలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వైసీపీ భూ బకాసురులపై ఉక్కుపాదం మోపుతోంది. కడప శివార్లలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక ఎస్టేట్ ఉంది. సీకే దినె మండల పరిధిలో ఉన్న సజ్జల ఎస్టేట్లో ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి తమ ఎస్టేట్లో కలుపుకున్నారు. అటవీ రెవెన్యూ భూముల ఆక్రమణపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన వరుస కథనాలు సంచలనమయ్యాయి. కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ రంగంలోకి దిగి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు జాయింట్ కమిటీలతో విచారణకు ఆదేశించారు. ఆ కమిటీలు సజ్జల ఎస్టేట్లో క్షుణ్ణంగా సర్వే నిర్వహించాయి. సీకే దినలోని 1833 సర్వే నెంబర్లో 52 ఎకరాల అటవీ భూముల్ని సజ్జల కుటుంబం ఆక్రమించుకున్నట్లు కమిటీలు తేల్చాయి. అదే ఎస్టేట్లో పలు సర్వే నెంబర్లలో మరో 11 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినట్లు కూడా నిర్ధారించాయి. మొత్తం 63.39 ఎకరాలు ఆక్రమించినట్లు కలెక్టర్ శ్రీధర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం ఆక్రమిత భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దీంతో స్వాధీన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ఎవరైనా ఎటువంటి ఒత్తిడితోటైనా మీ గ్రామంలో కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ ఇట్లాంటి ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని దాన్ని ఇల్లీగల్గా వాళ్ళు దాన్ని సాగులోకి దాన్ని ఆక్రమించుకోవటం ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినట్టయితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. అలాగే దాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక కమిటీ దాన్ని పరిశీలించడమే కాకుండా వాటిలన్నింటినీ కూడా చర్యలు తీసుకుని అవి ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు ఎవరికైతే నిజంగా వారసులు ఉన్నారో వాళ్ళకి చేరవేయటం జరుగుతుంది. కడపలో జిల్లా, మండల, గ్రామీణ, వీధి వైసీపీ నేతలు సైతం జగన్ పాలనలో విచ్చలవిడిగా రెచ్చిపోయి భూ కబ్జాలకు పాల్పడ్డారు. సీఎం జగన్ రెడ్డి మావాడు, మా జిల్లావాడు, మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, మమ్మల్ని అడిగేవాడెవడనే అహంకారంతో జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని వైసీపీ నేతలు కబ్జా చేశారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రతి మండలంలో వైసీపీ నాయకులు ఒక్కొక్కరు 100 ఎకరాల్లో ప్రభుత్వ భూముల్ని స్వాహా చేశారు. కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ప్రత్యేక కమిటీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో వైసీపీ నేతలు ఆక్రమించిన ప్రభుత్వ భూముల్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు సుమారు 500 ఎకరాల్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.